మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తమకు చట్టసభల్లో స్థానం కల్పించాలని ఎన్నో ఏళ్లుగా ఉద్యమిస్తున్న దుదేకులకు ఎటువంటి న్యాయం జరగట్లేదు, అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్క పార్టీ సాయం చేస్తాము, న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నా ఎటువంటి ఆచరణలోకి అమల్లోకి రావటం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ తో కూడా ఎలాంటి ఉపయోగం లేదని దూదేకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మన్నూరు అక్బర్ గారు మనతో ఉన్నారు. వారు విమర్శిస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం వారిని అడిగే తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? దూదేకుల కులస్తులకి వారు ఆర్థికంగా వెనకబడడానికి గల కారణం ఏంటి? ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా దూదేకుల వారిని వినియోగించుకున్నాడే తప్ప వారి సమస్యలను పర్సనల్ గా గాని ప్రత్యక్షంగానే పరోక్షంగా గాని పరిష్కరించే పరిస్థితులు కనపడట్లేదు. మేము వారి యొక్క ఉన్నతి కోసం పోరాటం చేస్తా ఉన్నాం. అయితే మాలో గుడికి ఒక నాయకత్వం రావాలా, నాయకత్వం వస్తే గన వారి సమస్యలు వారు చట్టసభల్లో పరిష్కరించుకుంటే అందరికీ తెలుస్తుంది కనుక ఎక్కువగా ఆ కమ్యూనిటీ పైన, ఆ కులస్తుల పైన వారికే ఎక్కువగా, ఆ కులస్తులకే ఎక్కువగా సమస్య అవగాహన ఉంటది కనుక వారి గుడికి చట్టసభలోకి ప్రవేశిస్తే గన రాష్ట్రంలో 20 లక్షల ఓట్లు ఉన్నారు. వారికి ఒక అండగా భరోసాగా ఉన్నటువంటి పరిస్థితి ఉండదు కనుక ఖచ్చితంగా చట్టసభలోకి రావాలని చెప్పి ఎన్నో ఏళ్ళగా మేము పోరాటం చేస్తా ఉన్నాం. కానీ అది ఫలించినటువంటి పరిస్థితి ఎక్కడా కనపడడం లేదని చెప్పేసి కొద్ది నిరుత్సాహంతోనే, నిరాశలోనే ఈ క్రింది స్థాయిలో మా వర్గం అనేది. దూదేకుల కులస్తులకు గతంలో ఎప్పుడైనా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగిందా సార్? తెలుగుదేశం పార్టీ విజయవాడలో నాగుల్ మీరా అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. మళ్ళా తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వ పార్టీ గాని లేదా వేరే పార్టీలు గాని ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడా కనబడడం లేదు. ఈ దూదేకుల కులస్తులు రాజకీయ పరంగా అభివృద్ధి చెందాలని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అభివృద్ధి చెందితే గన వారికి వాళ్ళ పిల్లల పట్ల గాని, ఇంకొకటి అంటే వాళ్ళ మతం పట్ల గాని, వాళ్ళ రిజర్వేషన్ పట్ల గాని, ఆ క్రింది స్థాయిలో ఏదైనా ఇబ్బందులు జరుగుతున్న దానిపైన చట్టసభల్లో పోరాటం చేసి అధికారుల దృష్టికి తీసుకొని పోయి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేదాని కోసం ఆస్కారం ఉంది కనుక చట్టసభల్లో ఉంటే గన చాలా మంచి జరుగుతుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. నాటి నేటి ప్రభుత్వాలు ఈ ఆర్థిక పరంగా కానీ, ఈ రాజకీయ పరంగా కానీ ఈ దూదేకుల కులస్తులకు ఎటువంటి సహకారం ఏమైనా అందించడం జరిగిందా? తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దూదేకుల ప్రజలకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఎవరైతే పెళ్లి చేసుకున్న పేద దూదేకుల మహిళలు ఉన్నారో ప్రతి ఒక్కరికి 50,000 రూపాయలు దుల్హన్ పథకం కింద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పేద విద్యార్థులకు విదేశీ విద్య ద్వారా కొంతమంది విదేశాల్లో చదువుకోవడం జరిగింది. అదేవిధంగా ఇమాం మౌజన్లకు దూదేకుల మసీదులు ఉన్నటువంటి వారికి ఇమాం మౌజన్లుగా వాళ్ళ గౌరవ వేతనాలు ఇవ్వడం జరిగింది. శ్మశాన వాడికలకు ప్రహరీ గోడలు నిర్మించడం జరిగింది. దూదేకుల వారికి న్యాయం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఆ స్కీమ్లు అనేది పూర్తి స్థాయిలో ఎత్తేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం దూదేకుల వారికి న్యాయం చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కనపడడం లేదు రాష్ట్రంలో. సార్, వైసీపీ ప్రభుత్వం వారు ఈ దూదేకుల కులస్తుల అభివృద్ధి కోసమని ఎన్నో జీవోలు అయితే అందించడం జరిగింది అని చెప్పి ఆ జనాలంతా అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం సార్? ఇది అవాస్తవము. దూదేకుల అభివృద్ధికి ఏ జీవో ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. టీసీలలో ఎవరైతే టీచర్లు ఉన్నారో కింది స్థాయిలో వాళ్ళు మతపరంగా వీళ్ళు ఆచార వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో ఇస్లాంకు అనుబంధంగా ఉంటుంది, ఇస్లాం నడవడికలోనే నడుస్తా ఉన్నారు కనుక వీళ్ళు టీసీలలో ముస్లిం గాని ఇస్లాం గాని రాయాల్సి ఉంది. కానీ వాళ్ళు హిందూ అనేది అక్కడ నమోదవుతుంది కనుక ఇది చాలా మంది దూదేకుల వారికి అబ్జెక్షన్ గా ఉండడం కారణంగా ప్రభుత్వాన్ని నివేదించడం జరిగింది. అయ్యా, మేము ముస్లిం సమాజ వర్గానికి చెందినటువంటి వ్యక్తులము, ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తులము, మా ఆచార వ్యవహారాలు ముస్లిం గానే ఉంటాయి కనుక మమ్మల్ని ముస్లిం గానే ట్రీట్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితి. దానిపైన కూడా ఇంకా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఈ ప్రభుత్వం ఇవ్వలేదనేది నేను స్పష్టంగా మీకు తెలియజేస్తాను. సార్, ఇప్పుడైతే 2024 ఎన్నికల్లో ఏ పార్టీలు ఈ దూదేకుల కులస్తులకి టికెట్ ఇవ్వడం జరిగింది? ఒకవేళ ఇవ్వలేదంటే వాటికి గల కారణాలు ఏంటి సార్? ఈ 2024లో 2 పార్టీలు ఎమ్మెల్యేగా ఇవ్వలేదు దూదేకుల వారికి. కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేషిప్ ఇవ్వకపోయినప్పుడు గుడికి గతంలో జెడ్పీ చైర్మన్ పదవి, మేయరు, అదేవిధంగా హౌసింగ్ కార్పొరేషన్ పోలీస్ చైర్మన్ ఈ విధంగా ఇచ్చి అంటే క్యాబినెట్ లెవెల్ పదవులు ఇచ్చి దానికి సమానంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ ప్రభుత్వం ఒక వంతు గుడికి వీళ్ళకు దూదేకుల వారికి న్యాయం చేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు.
ఎవరైతే వైసీపీ పార్టీలో పనిచేసిన దూదేకుల నాయకుల గుడికి వాళ్ళ గుడి సరైనటువంటి గుర్తింపు గుడికి ఇవ్వకోకుండా వాళ్ళని చాలా చిన్న చూపుగా చూస్తే వాళ్ళని అవమానపరుస్తాను అనేది చాలా ఇబ్బంది పడతా ఉంటారు, బాధపడతా ఉంటారు. ఈ కులస్తులకి వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల సంక్షేమ పథకాలు అందాయంటారా, లేకపోతే టీడీపీ ప్రభుత్వం వల్ల సంక్షేమ పథకాలు అందాయంటారా? తెలుగుదేశం ప్రభుత్వం వల్లనే దూదేకుల వారికి సంక్షేమ కార్యక్రమాలు అందినాయి. దూదేకుల కులస్తులు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారు సార్? ఎక్కువగా దూదేకుల కులస్తులు తెలుగుదేశం పార్టీ వైపు గ్రామాల్లో ఆకర్షితులై ఉన్నారు. అయితే క్రింది స్థాయిలో చట్టసభల్లో ఏదైతే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు స్థానిక రిజర్వేషన్ మూలంగా వాళ్ళు ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీతోనే ఎక్కువ మంది ఆ నాయకత్వం వచ్చింది కనుక ఆ యొక్క ప్రజల గురికి పూర్తి స్థాయి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండి పనిచేస్తా ఉన్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పొరేషన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది దూదేకుల కులస్తుల కోసం. ఆ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి సహాయాలు కానీ, ఎలాంటి అభివృద్ధి కానీ, ఏదైనా డెవలప్మెంట్ ఉందా సార్? ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ మూలంగా ఒక్క కుటుంబం అంటే ఒక కుటుంబం రాష్ట్రంలో లబ్ధి పొందినటువంటి పరిస్థితి ఎక్కడా కనపడలేదు. వాళ్ళు కూడా చూపించే పరిస్థితి ఎక్కడా చేయలేదు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్పొరేషన్ అనేది చాలా నిరాధారమైనటువంటి కార్పొరేషన్. దాని మూలంగా ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క వ్యక్తి దూదేకుల సోదరుని గుడికి లబ్ధి చేకూరపోదు. ఎందుకంటే వాళ్ళు కేవలము ప్రచారం కోసమే చేస్తారు తప్ప విధి విధానాలు దాంట్లో కొన్ని స్కీములు ఇంప్లిమెంట్ చేసి ఎవరైతే దూదేకులకు పేదరికంగా ఉన్నారో వారిని పేదరికం నుంచి అభివృద్ధి వైపు నడిపించే దానికోసం వాళ్ళు ప్రయత్నం చేయడం లేదు. కేవలం ఆర్భాటం ప్రచారం కోసమే దూదేకుల కార్పొరేషన్ ఉంది తప్ప ఇది దూదేకులు ఉపయోగపడే కార్పొరేషన్ గా ఎక్కడా కనబడడం లేదు. దూదేకుల కులస్తులకి ఎటువంటి సహాయం కానీ, అభివృద్ధి కానీ చేయాలని అనుకుంటే ఇప్పుడు వచ్చే ప్రభుత్వంలో మీరు చెప్పాలనుకున్నది ఏంటి సార్? వచ్చే ప్రభుత్వానికి ఒక దూదేకుల సోదరుడిగా, ఒక దూదేకుల నాయకుడిగా నేను చెప్పేది ఏమంటే, క్రింది స్థాయిలో దూదేకుల సోదరులకు ఎమ్మెల్యేగా తీసుకుపోవాలని ఉంది. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ అయితే లేదు. నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం ఎమ్మెల్సీగా లేదంటే రాజ్యసభ మెంబర్ గా ఇచ్చి వాళ్ళని గౌరవిస్తే ఇన్ని సంవత్సరాల పాటు ఓట్లు వేయించుకొని మీరు చట్టసభల్లో పొందినారు కనుక వాళ్ళని కూడా తిరిగి ఇండైరెక్ట్ గా చట్టసభలోకి తీసుకుపోయేదానికి ఆస్కారం ఉంది. కనీసం అదన్నా చేస్తే కనుక మా యొక్క ప్రజలు సంతోషంగా ఉంటారు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరియు తెలుగుదేశం పార్టీకి గల తేడా ఏమంటారు? వైఎస్ఆర్ పార్టీ అనేది వాళ్ళకు దూదేకుల పైన ఒక స్పష్టత లేదు. తెలుగుదేశం పార్టీ స్పష్టత ఉంది. వీళ్ళను మైనార్టీల్లో ఒక అంతర్భాగమైన దూదేకుల వారిని తెలుగుదేశం పార్టీకి ఎన్నో ఏళ్లగా ఓట్లేస్తా ఉన్నారు. వీళ్ళను ఎమ్మెల్యేలుగా చేయాలని చెప్పేసి లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అయితే మేము ఒక నియోజకవర్గంలో గట్టిగా ఒక నాయకునిగా ఎదిగేదాని కోసం ఎక్కడా కనపడలేదు కనుక వాళ్ళు గుడికి ఎదుగులాడినప్పటికీ వాళ్ళ కనపడలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈ యొక్క రాజకీయ పార్టీలో ధనబలాలు ఎక్కువ అయిపోయినాయి. ఆర్థికంగా గుడికి మనం అన్ని కోట్లు పెట్టే పరిస్థితిలో గుడికి దూదేకుల వారు లేరు అనేది వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చినారు. కనుక మమ్మల్ని ఇండైరెక్ట్ గా తీసుకుపోతారని తెలుగుదేశం పార్టీ పైన మాకు కొద్దిగా నమ్మకం ఉంది అనేది వాస్తవం. సార్, థ్యాంక్ యూ సార్. మాకు మీ ఇంత విలువైన సమయాన్ని మాకు కేటాయించి మేము పిలవగానే మాకు మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు గుడికి మా సమస్యలను ఏదో ఎక్స్పోజ్ చేసి మీ టీవీ ద్వారా మాకు అవకాశం ఇచ్చిన మీ గురికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు తెలియజేస్తాను. కెమెరామ్యాన్ సూర్యతో మీ చరిత.